జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెల్లవారితే చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న వింత డ్రామా. మీ పార్టీ తీరుతెన్నులేంది, మీ పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి ఐక్యత కానీ అండర్స్టాండింగ్ ఏందన్న సోయి మరిచి హరీష్ రావు బీజేపీలోకి పోతున్నాడు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా హరీష్ రావు గారు సమాధానం చెప్పింది. మళ్ళొకసారి ఏడానంటే చెప్పుతో కొడతా అని. అయినా సిగ్గు రాలేదు మీకు. నిస్సిగ్గుగా బరిదెగించి మళ్ళీ కూడా అదే రాగం అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవైపు, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అనుబంధ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళు, పేపర్లు ఒకవైపు. అరే సిగ్గుమానం ఏం లేదు. వచ్చి అంటే శ్రీరాముని కుక్క నూతురావుడికి వచ్చిందట. చెప్పు పట్టి కొడతాం మళ్ళొకసారి ఎవడన్నా మాట అంటే అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పినాక కూడా మీరు ఇంకా అంటా ఉన్నారంటే నిజంగా మీకు సిగ్గులేనట్టే కదా. అంటే చెప్పు దెబ్బలు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నారు తప్ప మీ బుద్ధులు మారాయన్నట్ట. ఇవాళ ఏదైతే స్టేజ్ పైన ఓపెన్గానే చెప్పిండు మోడీ, నువ్వు ఏడు దాకానైతే పోదాం అనుకుంటాను, నీతో ఏకైనా ఏం కాదు, నా దారిలోకి రా, నేను తీసుకుపోతా అని చెప్తే ఈయన పగలబడి నవ్వుడు. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. దేనికి సంకేతం అది? రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి, దాని గురించి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుంటే దాని పక్కన పెట్టి ఏది దౌరుతారు ఎందుకు? ఇలా మంచిర్యాల జిల్లాలో స్వయంగా జిల్లాకు సంబంధించినటువంటి క్యాబినెట్ ర్యాంకులో ఉన్న మంత్రి మంచిర్యాల జిల్లాలో తిరిగే పరిస్థితి లేదు. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ ఈ జిల్లాలో తిరిగే పరిస్థితి, 7 నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదు. అంటే కరీంనగర్ జిల్లా, ఈ జిల్లా, పెద్దపల్లి జిల్లాలో తిరిగే పరిస్థితి లేదు. ఆయన దుస్థితి అది మీలో ఉన్నటువంటి ఐక్యత. దానిపైన మీకు సిగ్గు ఎగ్గే ఉండదు, దాని గురించి మాట్లాడరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు పుట్టి ముస్తాడో తెలియదు. ఈ అన్నిటికంటే ముందు రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఇరగదీషండు పలగదీషండు అని చెప్పి ఆ గప్పలు కొడుతున్న ఆ రేవంత్ రెడ్డి కూడా ఎన్నడూ పుట్టి వాళ్ళకి కొట్టిపోయి అన్న దుంకుతాడో తెలియదు. మీది మీకు సోయి లేదు, కానీ తెల్లారు లేతే బీఆర్ఎస్ పార్టీ పైన పడి బతకడం, ఏడవడం తప్ప మరొకటి లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అరకొర ఏదో కొంత అడ్డిమాని గుడి దగ్గర మీ పార్టీలకు 10 మంది వచ్చారు కావచ్చు, అలాగే ఒక రిటర్న్ వచ్చిండ్రు, ఇంకొంతమంది మాజీలు వాళ్ళు వీళ్ళు పోయినప్పటి మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారు. మీ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పేసి వచ్చి బీరాల వరకు వాళ్ళు కూడా ఇలా దమ్మాలకు నీ తాకత్ సరిపోదు వాళ్ళకు. మేము బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నారు వాళ్ళు. కేసీఆర్ గారు కనుక ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే నీ పార్టీ మొత్తం కాలే అటువంటి దాఖలాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఒక రాజకీయ క్షేత్రంలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగింది, ఇంకో 25 ఏళ్ళ దాకా ఓడిపోదు, తిరిగి పురి కట్టదు, బతికి పట్ట కట్టదు. ఆశలు లేవు, ఆశలు గల్లంత అయిపోయినాయి. రాజకీయ వేదికల మీద పనిచేసే వాళ్ళకి ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం అయిపోయిందని తెలుసు, ఇంక్లూడింగ్ మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా. ఈ సోయి మర్చిపోయి ఈయన బీజేపీలోకి పోతాడు, ఆయన కాంగ్రెస్లోకి పోతాడు, లేకపోతే ఆయన ఇంకొక పార్టీలోకి పోతాడు. మీ పార్టీ ఇట్లయితే, మా పార్టీ ఎట్లయితే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వాన ప్రతి నిమిషం ప్రజల్లో బ్రహ్మాండంగా పనిచేసుకుంది. ఏకతాటిపైన కేసీఆర్ గారికి నాయకత్వాన బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తాం. అసలు మీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ ముందు అది సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన రాహుల్ గాంధీ డైరెక్షన్లో పనిచేయట్లేదు, మోడీ డైరెక్షన్లో పనిచేస్తాం. రాహుల్ గాంధీ ఒక రాజ్యసభ మెంబర్గా ఒక అభ్యర్థిని పెడితే ఇక్కడి నుంచి లీకులు ఇచ్చేసి ఆమె రాజ్యసభకు ఎన్నుకోకుండా ముఖ్యమైన పాత్ర పోషించింది మీ రేవంత్ రెడ్డి అని చెప్పి అలా ప్రోపగండ మొత్తం నడుస్తూ ఉన్నది బయట. ఏదైతే మోడీ డైరెక్షన్లో నడుస్తున్న రేవంత్ రెడ్డి ఎప్పుడు కొంప ముస్తాడో తెలియనటువంటి పరిస్థితులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించుకుంటూ హరీష్ రావు గారి మీద, మరొకరి మీద పబ్బం గడుపుకునే కార్యక్రమాలు తీసుకుంటాం. మొన్న బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు విషయంలో మీ బుద్ధులు కనబడ్డాయి. 2023 ఎన్నికల్లో మీ అక్రమ సంబంధాలు కనబడ్డాయి. గడిచిన మిగతా కొన్ని చోట్ల జరిగిన ఎలక్షన్లలో మీ అక్రమ పోతులు కనబడ్డాయి. 24 గంటలు మీరు ఒకరినొకరు కాపాడుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ. అటు రాహుల్ గాంధీ పుట్టి మునుగుతుంది, ఇటు మోడీ సరసన చేరుతా ఉన్నాడు. ఇది ఎక్కడ చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి హరీష్ గారు మారుతున్నారు, హరీష్ గారు బీజేపీలోకి పోతున్నారు, తెల్లవారితే ఇదే రాగం అందుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా సిగ్గుంటే పుట్టడు అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కనీసం కొన్ని హామీలైనా నెరవేర్చే దిశగా మీరు ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ పార్టీకి డోకా లేదు,
బీఆర్ఎస్ పార్టీ మరొక 25-30 ఏళ్ళు ఏదైతే ఈ కనుదిష్టి తగిలిందో ఆ దిష్టాంతమై బ్రహ్మాండంగా పాలించుకుంటూ తెలంగాణను అగ్రభాగాన్ని నిలబెట్టి భారతదేశాన్ని కాదు ప్రపంచంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా తెలంగాణ తయారవుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇకనైనా మీ పుట్టి తగబెట్టుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి హితవు పలుకుతా ఉన్నాం.